హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? సో నిన్న నేను బ్లాగ్ అయితే అప్లోడ్ చేయలేదండి. అంటే ఈరోజు మీకు నిన్న వీడియో అప్లోడ్ చేయలేదు కదా, కొంచెం టైట్గా ఉండడం వల్ల మొత్తం కిచెన్ క్లీనింగ్ అంతా కూడా చేసేసుకున్నాను కదా. ఆ తర్వాత చిన్న ప్రాబ్లము తెలిసిందే కదా మీ అందరికీ. సో దానివల్ల ఇక నేనైతే ఒక 2-3 డేస్ కంటిన్యూగా రెస్ట్ తీసుకున్నాను. అందువల్ల ఎటువంటి బ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను. ఇంట్లో పని చేసుకునేసరికి చాలా టైర్డ్గా అనిపించింది. రెగ్యులర్గా వచ్చే నీరసం కంటే కూడా ఇంకా డబుల్ నీరసం వచ్చేసింది. సో దానివల్ల కాస్త రెస్ట్ తీసుకున్నాను. ఇంకా ఈరోజు సాయంత్రం ఏదన్నా ఒక మంచి రెసిపీ మీరు అడిగిన వాటిలో ఏది నేను చేయగలనా అని చూసి అది చేద్దామని ఇప్పుడే బయలుదేరబోతున్నాను. అండ్ అంతకంటే ముందు చిన్న సింపుల్ బ్లాగ్ రొటీన్ ఉంటుంది, అది చూసేయండి. చూసిన తర్వాత నేను రెసిపీ అయితే కంటిన్యూ చేస్తాను. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ కూడా చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ప్రాబ్లం ఏమో కానీ ఎక్కడ చూసినా మాస్క్లే, పైన ఉతికేసిన మాస్కులు, ఆరిన మాస్కులు, ఇంటి నిండా మాస్కులే కనబడుతున్నాయి ఎక్కడ ఉన్నా కూడా. సాయంత్రం టైంలో మాత్రం ఈ ప్లేస్లో చాలా మంచి ఎయిర్ వస్తూ ఉంటుంది. ఏం కనిపించట్లేదు మీకు చూపించడానికైతే. ఇక్కడ కూర్చుంటే చైర్ ఈ డైరెక్షన్లో మంచి ఎయిర్ వస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇది మేము కదల్చుకుంటే ఇక్కడే ఉంచుతూ ఉంటాము. బయట అంతా డార్క్ అయిపోయింది. ఇంకా కిచెన్లో ఇందాక పాలు కద్దామని వెళ్తే మొత్తం ఒక్కసారిగా చిన్న గిన్నెలో కాసిని పక్కుమని వచ్చి పొంగిపోయినాయి. మళ్ళీ మొత్తం క్లీన్ చేశాను అనమాట స్టవ్ అంతా. అసలే నీరసంగా ఉందంటే ఒక పనికి ఇంకొక పని. ఇగోండి, అంటే 2 సార్లుగా తీసినవి 2 గిన్నెల్లో ఉన్నాయని చెప్పేసి పెద్ద గిన్నెలో కాచాను. ఇగో మొత్తం పాలు అంతా కడిగాను. ఇంక ఈ గిన్నెలో ఒకటి క్లీన్ చేసేస్తే కొంచెం వంట చేస్తే డిన్నర్ టైంలో అయిపోతుంది. అండ్ ఇవ్వండి 2 రకాల పాలు కాగిన తర్వాత ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి ఉంచా. ఎంత పెద్ద పనో. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ అయితే కొంచెం పకోడీ చేసుకోవాలనిపించిందండి. ఆల్రెడీ ఇంట్లో క్యాబేజీ ఉంది. క్యాబేజీ పకోడీ అనేది మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. నేను కొంచెం క్యాబేజీ, కొంచెం ఉల్లిపాయలు 2 సమానంగా తీసుకొని శనగపిండి 1 కప్పు వేసుకుంటే 1 పావు కప్పు బియ్యం పిండి అలాగా కొలత చూసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసేసి కలిపిన తర్వాత మనము ఏదైనా కడాయిలో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుని మీడియంగా వేడెక్కిన తర్వాత కొంచెం చిన్న చిన్న ముద్దలుగా తీయకూడదు. అలా మనకు చేతికి వచ్చినట్టుగా అలాగా డిఫరెంట్ అంటే వదిలి చేసుకున్నట్టుగానే అలా పట్టుకొని అలా వేసేసేయాలన్నమాట. మనం ముద్దగా వేయాలనుకుంటే ఎక్కువ పిండిగా దగ్గరగా వస్తాయి. అలా కాకుండా ఫ్రీగా అలా తీసి అలా వేసేసుకుంటూ ఉండాలి. సో సాయంత్రం పకోడీ తినాలనిపించి ఇంకా అప్పటికప్పుడు చేసేసాను. ఎప్పుడన్నా సూపర్ క్విక్గా మనకి క్రిస్పీగా కొంచెం క్రంచీగా స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు పకోడీ అనేది ఈజీగా చేసేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, మీకు చాలా చాలా నచ్చుతుంది. సో టిష్యూ పేపర్స్ అయిపోయినాయి, లేకపోతే నేను అసలు ఇంత డైరెక్ట్గా ఆయిల్లోంచి తీసి ప్లేట్లో వేయను. టిష్యూస్ ఒక 2 వేసిన తర్వాత పైన వేస్తే మనకి ఎక్కువగా ఉన్న ఆయిల్ అవి పీల్ చేసుకుంటే తర్వాత చక్కగా సర్వింగ్ ప్లేట్లోకి వేరే ప్లేట్లో పెట్టుకొని తింటూ ఉంటాను. నా దగ్గర మొన్ననే మొత్తం అయిపోయినాయండి. సో ఇగో ఇలాగా తీసేసి కొద్దిగా అలా విదిలిచ్చినట్టుగా వేసేస్తూ ఉంటే మనకి అచ్చం బయట మార్కెట్లో అక్కడ రోడ్ మీద హోటల్స్లో ఎలా పెడతారో అట్లా పకోడీ షేప్ వస్తుంది అనమాట. అంటే కొంచెం బిగినర్స్ ఏంటంటే ఏదో వేయాలన్నట్టు పూర్ణంలాగా కొంచెం తీసి వేస్తామేమో అని చెప్పి అలా చెప్పాను. సో ఈజీగా సింపుల్గా తొందరగా చేసేసుకోవచ్చు. పకోడీ అనేది చాలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అండి. కాకపోతే కొంచెం ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా. మనం ఆయిల్ అంటే తినే దాంట్లోకి తక్కువే వచ్చినా కూడా ఇలా డీప్ ఫ్రై చేసిన తర్వాత మిగిలిన ఆయిల్ని మీరేం చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను చాలాసార్లు నేనేం చేస్తాననేది మీకు వీడియోలో చెప్పాను, బట్ ఇప్పుడు చెప్తాను. నేను మిగిలిన ఆయిల్ని ఒక గిన్నెలోకి తీసేసి అది దోశ, చపాతీ అలాంటివి వేసే వాటికి వాడుతూ ఉంటాను, కొంచెం తాలింపు వాటికి వాడుతూ ఉంటాను. సో మీరైతే డీప్ ఫ్రై చేయంగా మిగిలిన ఆయిల్ని ఎలా వాడతారు, లేదంటే పారబోస్తారా ఏంటి అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నేను కిచెన్లో నా పని చేసుకుంటూ ఉంటే మా అబ్బాయి ఏం చేస్తున్నాడో చూడండి. హ్యాపీగా ఆడుకుంటాడు బయట. పైన మా అపార్ట్మెంట్లో ఇంకొక అబ్బాయి ఉన్నాడు. సో తనతో పాటు కలిసి ఆడుకొని వచ్చిన తర్వాత స్నానం చేయమంటే ఇప్పుడే ఒక 2 మినిట్స్ అని చెప్పి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని చెప్పేసి కూర్చొని చక్కగా యూట్యూబ్ పెట్టుకొని వీడియోస్ చూస్తున్నాడు అనమాట. ఇంకా చెప్పాలి వెళ్ళు స్నానం చేయంటే అప్పుడు వెళ్తాడు. ఇక ఆ తర్వాత పెట్టిన స్నాక్స్ తిని నిదానంగా వర్క్స్ చేసుకుంటూ ఉంటాడు. ఈరోజు పాపకి తెలంగాణ టీసెట్ ఎంసెట్ ఎగ్జామ్ కూడా రాయించామండి. తను అక్కడికి వెళ్ళింది. సో ఎగ్జామ్ అయితే అయిపోయింది. వచ్చిన తర్వాత తను ఫ్రెష్ అవుతుంది. అండ్ ఇంకా చిన్న స్మాల్ గార్డెన్ అప్డేట్ చూపిస్తాను మీకు. ఇవ్వండి
చిన్న చిన్న చెట్లు అయిపోయినవన్నీ తీసేసాము. ఇంక ఇదైతే నైట్ అయ్యేసరికి దగ్గరగా అయిపోతుంది. తర్వాత ఉదయంకి ఫ్రెష్గా మనకు అనిపించింది. అండ్ ఇంకా ప్రస్తుతం అయితే ఉన్న వాటిలో ఇవి నడుస్తున్నాయి. అండ్ ఈ చెట్టు రెగ్యులర్గా కొంచెం పూలు అయితే వస్తుంది. అండ్ ఈరోజు కూడా ఒక మందార పువ్వు అయితే వచ్చింది. సో అంతే అండి. పుదీనా అయితే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. ఇంకేదన్నా తీసుకొచ్చి మళ్ళీ వేస్తే మళ్ళీ బాగా వస్తుంది. ఫుల్ నైట్ అయిపోయింది. సో పాప ఎగ్జామ్ రాసి వచ్చే వరకు చూస్తూ కూర్చున్నాను అనమాట. అండ్ అలోవెరా కూడా పెట్టాను, అదిగోండి. అది పెద్దగా అవ్వాలి, సో దానికి. అండ్ మా అమ్మాయి చూడండి ఏం చేసిందో. ఇక్కడున్న పిచ్చికి కూడా గాలికి పడిపోతుందని చెప్పేసి చక్కగా అరేంజ్ చేసింది ఈ విధంగా. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక కొత్తది ఆర్టిఫిషియల్గా తనే రెడీ చేసి పైన తగిలిచ్చి ఇంట్లో ఉన్న నాప్కిన్లు కూడా వేసేసి పెట్టేసేసింది. ఏమేమి తీసేసుకెళ్ళిపోయిందో. సాఫ్ట్ బెడ్ అంతా రెడీ చేసి పైన తగిలిచ్చింది చూడండి. ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది. వాటికి రకరకాల సేవలు చేస్తూ ఉంటుంది. ఈయన గారు మాత్రం ఆడతారు, లేదంటే ఫోన్లో ఆటలు. ఫోన్ మాస్క్ దీంట్లో ఎందుకు మాస్క్? హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అంటే హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మీకు ఒక చక్కటి హోమ్మేడ్ హెయిర్ ఆయిల్ షేర్ చేస్తానండి. ఇట్లాంటి డిఐవైస్ చేయడం అంటే నాకు ముందు నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్. కాకపోతే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ వల్ల ఇంటి పని ఎక్కువైపోయి నేను ఎక్కువ డిఐవైస్ చేయట్లేదు. కానీ నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు నుంచి కూడా ఇంట్లో కరివేపాకుతోటి వీటితో సబ్బులతోటి చాలా డిఐవైస్ చేసుకుంటూ ఉండేదాన్ని సొంతంగా. సో ఇవాళ మీకు ఒక మంచి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసి జుట్టు బాగా పెరగడానికి హెల్ప్ అయ్యేటటువంటి హెయిర్ ఆయిల్ తయారు చేసి చూపిస్తాను. మనకి మార్కెట్లో మంచి ఆయిల్స్ అవైలబుల్గా ఉంటాయి, కానీ కావాలనుకున్న వాళ్ళు ఇలా కూడా ట్రై చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడైతే నేను ఇది మెయిన్గా మెంతులతోటే చేశానండి. ఒక 2 స్పూన్ల మెంతులు తీసుకుని చిన్న మిక్సీ జార్లో పౌడర్ లాగా తయారు చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పౌడర్ తోటి మనం ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్స్లో 2 ఆయిల్స్ జుట్టు బాగా పెరగడానికి హెల్ప్ అయ్యేవి ఏంటి? కొబ్బరి నూనె, ఆముదం. సో ఇక్కడ నేను కొబ్బరి నూనె, ఆముదం ఈ రెండింటిని కూడా 1:3 అంటే 1 వంతు ఆముదంకి 3 వంతులు కొబ్బరి నూనె, లేదంటే మీరు ఒక గిన్నె కానీ గ్లాస్ కానీ ఏది తీసుకున్నా 3 వంతులు కొబ్బరి నూనె నింపి మిగిలిన 1 వంతు భాగం ఆముదం వేసేసుకుంటే మీకు కొలత అనేది ఈజీగా అర్థమైపోతుంది కష్టపడకుండా. సో ఇప్పుడు కొబ్బరి నూనె, ఆముదం ఈ 2 కలిపినటువంటి ఈ హెయిర్ ఆయిల్లో మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నటువంటి మెంతి పిండిని కలుపుకోవాలి. మీకు ఒకవేళ మెంతులు దొరకలేదు ఇట్లా అనుకుంటే కొంతమందికి రెడీమేడ్గా కూడా మనకి షాపుల్లో ఆన్లైన్లో మెంతి పౌడర్ దొరుకుతుంది. అదైనా సరే ఒక 2 స్పూన్లు వేసేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మరి ఇప్పుడు ఆయిల్ ఎలా రెడీ అవుతుందంటే ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్ళు తీసుకోండి. అవి మరిగేటప్పుడు మనం ఈ గిన్నెని అందులో పెట్టేసేసి ఈ విధంగా కదలకుండా జాగ్రత్తగా పట్టుకొని మనం నిదానంగా కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్గా నూనె వేడెక్కకుండా ఈ డబల్ బాయిలర్ మెథడ్ అంటారు. అంటే మీరు అది వంటల్లో కానీ డిఐవైస్లో ఎక్కడైనా డబల్ బాయిలర్ అని వచ్చింది అంటే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని అవి మరిగే దాంట్లో పైన పెట్టుకుని ఆ వేడితోటి మనం ఈ పదార్థాన్ని హీట్ చేసుకుంటున్నాం అనమాట. కొన్ని రకాల చాక్లెట్స్ చేసేటప్పుడు కూడా చాక్లెట్ కరిగించడానికి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ వాడతారు. డైరెక్ట్గా స్టవ్ మీద పెడితే చాక్లెట్ గట్టిపడిపోతుంది. సో ఈ మెథడ్లో మనం ఒక 10 నిమిషాలు ఇలా చేసుకుంటే మనకి ఈ మెంతుల్లో ఉండేటటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా చక్కగా నూనెలోకి ఇన్ఫ్యూజ్ అవుతాయి, అది పీల్చుకుంటుంది. ఆ తర్వాత మనం కదలకుండా ఈ గిన్నెని అలా ఉంచేస్తే అందులో ఉన్న పొడి కిందకు వెళ్ళిపోతుంది, ఆయిల్ పైకి వస్తుంది. దాన్నైనా మీరు వడకట్టుకొని జాగ్రత్తగా నూనెని ఏదైనా సీసాలో భద్రపరచుకొని హ్యాపీగా వాడుకోవచ్చు. లేదు అంటే ఇలాగే డైరెక్ట్గా మొత్తం ఒక సీసాలోకి పోసేసినా కూడా అది అడుగు వెళ్ళిపోతుంది. మనం వంపుకున్నప్పుడల్లా పైన ఆయిల్ మాత్రమే వస్తుంది. మీకు కన్వీనియన్స్ ఏది పర్వాలేదు అనుకుంటే ఆ విధంగా చేసుకోండి. నేను కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఒక చిన్న సీసాలోకి ఈ ఆయిల్ని తీసేసుకుంటున్నాను. ఇంక ఇది ఎలా వాడాలి, ఎవరు వాడాలి అంటే లేడీస్ అయినా జెంట్స్ అయినా పిల్లలైనా ఎవరైనా వాడుకోవచ్చు. అలాగే ఈ నూనెని మీరు రెగ్యులర్ ఆయిల్ లాగా కూడా వాడుకోవచ్చు. లేదు అంటే తలస్నానం చేసే ముందు ఆయిల్ పెట్టుకుని 1 గంట ఉంచుకొని తలస్నానం చేసేయండి. ఎందుకంటే ఆముదం వేసాం కదా, కొంచెం మరీ జిడ్డుగా అనిపిస్తే మీకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి 1 గంట 2 గంటల ముందు తలస్నానానికి పెట్టుకొని తర్వాత హెయిర్ ఆయిల్ అనేది వాష్ చేసేసుకుంటే చక్కగా మీకు జుట్టు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నిదానంగా తగ్గుతాయి. సో ఈ మంచి రెమెడీ మీకు డెఫినెట్గా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా ఇటువంటి మన ఇంట్లోనే చేసుకోగలిగినవి చాలా ఉన్నాయండి. మనకి రెడీమేడ్గా దొరికేవి ఏంటంటే సూపర్ క్విక్గా కొంచెం బిజీగా ఉండేవాళ్ళు ఇంత టైం టేకింగ్ తీసుకొని చేసి అప్లై చేసుకొని ఉంచుకొని వాష్ చేసే లేని వాళ్ళు అవి యూస్ చేసుకోవచ్చు. కొద్దిగా సమయం ఉంది అనుకున్న వాళ్ళు ఇలాంటివి ట్రై చేయొచ్చు. బట్ నాకేంటంటే
చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. ఇంట్లో మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు మాకు బోల్డన్ని కరివేపాకు, మందార ఇలాంటివి ఉంటే వాటన్నిటితో రకరకాల రెమెడీస్ చేస్తూ వాటిని ఇంకెలా సింప్లిఫై చేసుకుని వాడుకోవచ్చు ఇలా చాలా ట్రై చేస్తూ ఉండేదాన్ని. కొంచెం యూట్యూబ్ స్టార్ట్ చేశాక నా నాలెడ్జ్ నాకు వీడియోస్కి హెల్ప్ అయింది. అలాగే కొద్దిగా బిజీ అవడం వల్ల నేనేంటంటే నా మీద ప్రయోగించుకోవడం తగ్గిపోయింది. సో ఇంతకుముందు మంచి వాల్యూమ్ ఉండేది, కాస్త వర్క్ పెరిగి ప్రెషర్ పెరగడం వల్ల కూడా నా హెయిర్ ఎక్కువగా ఫాల్ అవుతుంది. సో దాన్ని తగ్గించుకోవడానికి మ్యాక్సిమం ఒక 2 years 3 years ఫుల్గా కష్టపడ్డానండి. కాకపోతే మరీ ఊడిపోతూ ఉంటే మనం ఇక అలా చూస్తూ ఊరుకోం కదా, అందుకని చెప్పేసి ఈ మధ్య సీరియస్గా అంతకుముందు వదిలేసిన హెయిర్ కేర్ని రెగ్యులర్గా ఆయిల్ పెట్టుకోవడం, అంటే వీడియోస్ చేయడం కోసం ఆయిల్ స్కిప్ చేసుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే జుట్టు అనేది తొందరగా రాలిపోయి తొందరగా హెయిర్ అనేది పలచబడిపోతుంది. సో అంతకుముందు అంటే మనకు ఆ సమస్య ఉండేది కాబట్టి చక్క నూనె పెట్టుకుని ఉంచుకునేదాన్ని. ఇప్పుడేంటంటే వీడియోస్కి కొద్దిగా మంచిగా కనపడాలి కదా, ఏదైనా హాల్ వీడియోస్ అలా చేయాలన్నప్పుడల్లా హెయిర్ ఆయిల్ స్కిప్ చేసుకుంటూ హెయిర్ ఫాల్ ఎక్కువైపోయింది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఇక నేను మళ్ళీ రెగ్యులర్గా నా దగ్గర ఉన్న ఆయిల్స్ కాకుండా కుదిరినప్పుడల్లా ఎక్కువ క్వాంటిటీ కాదండి, కొంచెం కొంచెం క్వాంటిటీ చేసుకుంటూ ఉంటాను. ఇంకొక వెరైటీ ట్రై చేయాలనిపించినప్పుడు ఇంకొక విధంగా తయారు చేసుకొని వాడుతూ ఉంటాను. సో అలాగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండేలాగా ఒకే ఆయిల్ని ఎక్కువ క్వాంటిటీ చేయకుండా తక్కువ క్వాంటిటీతో డిఫరెంట్ వెరైటీస్ అనేవి నాకు ట్రై చేయడం ఇంట్రెస్ట్. సో డెఫినెట్గా మీరు కూడా ఈ ఆయిల్ ట్రై చేయండి. అండ్ ఇవాళ సింపుల్ వ్లాగ్ మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మరి మన వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.